హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మీ అందరి కోసం శారీ కలెక్షన్ వ్లాగ్ చేస్తున్నా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. సో చాలా మంది నన్ను చాలా టైమ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు శారీ కలెక్షన్ వ్లాగ్ చేయండి, అండ్ ఎక్కడ తీసుకున్నారు, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నారు, వాటి ప్రైస్ ఎంత అయింది అవన్నీ చెప్పండి డీటెయిల్గా అని. నేను మాన్సి పెళ్ళికి ఏమేమి శారీస్ తెచ్చుకున్నాను అండ్ వాటిపైన బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నా అండ్ వాటి ప్రైస్ ఎంత అండ్ ఆ శారీ ఎక్కడ తెచ్చుకున్నాను ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఈ వ్లాగ్ని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. నా పెళ్ళప్పుడు కూడా నేను శారీ కలెక్షన్ వ్లాగ్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చూడండి. లైక్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేసా. సో అందులో కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంది అండ్ బ్లౌజెస్ కూడా చూపించాను. ఇంకా అస్సలు లేట్ చేయాలని లేదు, బికాస్ చాలా మందికి ఫేవరెట్ శారీస్ ఉన్నాయి అండ్ ఆల్సో అవి ఎక్కడ తెచ్చుకుంది దివ్య అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు అది. ఆ శారీస్ కలంకారీ శారీ, పైతానీ శారీ, గద్వాల్ శారీ. సో నా ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసే ఉంటారు అన్ని శారీస్. బట్ ఎక్కడ తెచ్చుకున్నాను, ప్రైస్ ఎంత అది తెలియదు కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. శారీస్ చూపించే కన్నా ముందు మీకు జ్యువెలరీ చూపించాలి. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు రీసెంట్ గా పంపించారు. నేను బోనాల ఫెస్టివల్ అప్పుడు కూడా వేసుకున్నాను. ఇది నాకు చాలా వర్త్ షోయింగ్ ఇట్ అనిపించింది. చూపించాలని నాకు ఇష్టంతో నేను చూపిస్తున్నాను. సో ఇది అనమాట జ్యువెలరీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇది ఫోటోలో చూసినప్పుడు ఇంత క్వాలిటీగా వస్తుందా రాదా అనుకున్నా, బట్ చాలా క్వాలిటీ ఉంది. ఆ శారీస్ పైకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను వేసుకొని దిగినప్పుడు పిక్చర్ కూడా ఇక్కడ పెడతాను, చూడండి. రియల్లీ వర్త్ బయింగ్ ఇట్, అందుకే చూపిస్తున్నా. అండ్ ఆల్సో వీటి పైకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీటికి సెట్ లాగా వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ తో పాటు కొంచెం న్యూ ట్రెండ్ లాగా ఉన్నాయి. బీడ్స్ జ్యువెలరీలో చాలా ట్రెడిషనల్ గా ఉంది ఈ జ్యువెలరీ అయితే. ఐ రియల్లీ లైక్ ఇట్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. పట్టు శారీస్ కన్నా ముందు నేను నార్మల్ శారీస్ చూపించాలి అనుకుంటున్నా. సో నార్మల్ శారీస్ అంటే ఇలాంటివి నా దగ్గర ఇలాంటివి చాలా కలెక్షన్ ఉంటాయి అనమాట. సో మాన్సి పెళ్ళికి తీసుకున్నవి చూపిస్తున్నా ఫస్ట్. సో నాకైతే ఇది చాలా ఫేవరెట్, మంచి మెహిందీ కలర్ ఇది. సో ఇవి జార్జెట్ శారీస్. నాకు ఇలాంటి జార్జెట్ శారీస్ అంటే చాలా ఇష్టం. హెవీగా కాకుండా నార్మల్ శారీస్ అంటే చాలా ఇష్టం. ఫ్రీగా ఉండొచ్చు వేసుకొని, ఏదో హెవీ మెటీరియల్ మోస్తున్నట్టు ఉండదు అనమాట. నేను నార్సింగ్ లో 4 months బ్యాక్ తీసుకున్నా. సో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయో లేవో తెలీదు, బట్ మాక్సిమం ఉండే ఉంటాయి. స్టౌన్ నగర్ నార్సింగ్ లో కూడా ఉన్నాయి నేను చూసినప్పుడు, అండ్ హైదరాబాద్ నార్సింగ్ లో కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. ఇది నాకు అరౌండ్ 2500 or 2000 పడింది. వర్త్ బయింగ్ ఇట్, బికాజ్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్, డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది 2-3 times శారీ కట్టుకున్నాక మనం ఇది డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇందులో బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది, బట్ ఇది నేను స్టిచ్ చేయించుకోలేదు. ఈ శారీ పైకి నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను, చూపిస్తాను బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా ప్రిటీ ఉంది. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఇది నాకు మీటర్ 700-800 అలా పడింది. నాకంత ఐడియా లేదు దీని మీటర్ వైజ్ చెప్పాలి అంటే 1 year అలా అయిపోయింది ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని. ఈ బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ ఏమో నేను నార్సింగ్ లో తీసుకున్నాను, స్టిచ్చింగ్ ఏమో శ్రీనిధి బొటిక్ లో స్టిచ్ చేయించాను. గోల్డ్ కలర్ కాబట్టి బ్లాక్ శారీ పైకి రెడ్ శారీ, గ్రీన్ శారీ, ఇలా ప్లెయిన్ శారీస్ పైకి చాలా బాగా సెట్ అవుతుంది. బ్లౌజ్ అయితే నేను చాలా శారీస్ పైకి వేసుకుంటాను. సో వర్త్ బయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ లో. ఇప్పటికి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉంటది నార్సింగ్ లో. ఇందాక నేను చూపించా కదా గోల్డ్ కలర్ బ్లౌజ్, అలాంటిదే ఈ బ్లౌజ్ కూడా. ఇది బ్లాక్ కలర్. సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్, ఇవి 2 బ్లౌజెస్ నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాను అనమాట. చాలా నేను నార్మల్ గా సింపుల్ గా స్టిచ్ చేపిస్తాను. సో బ్యాక్ ఓపెన్ పెట్టేసి సింపుల్ గా. సో ఇది చికెన్ కారీ వర్క్ అంటారు కదా, అలాంటి వర్క్ వచ్చింది. నార్మల్ గా ఏ శారీస్ పైకైనా సెట్ అయిపోతుంది వరకు. సో నాకు ఇలా ఎల్బో హ్యాండ్స్ ఉంటే శారీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో నాకు ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇష్టం కాబట్టి మోస్ట్లీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటా. ఈ బ్లాక్ వన్, ఇందాక చూపించిన గోల్డ్ వన్, ఈ 2 బ్లౌజెస్ చాలా వర్త్ బయింగ్, బికాస్ నా మోస్ట్ ఆఫ్ ద శారీస్ పైకి నేను ఇవి 2 వాడతాను అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ అండ్ రెడ్ బనారస్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. లైక్ నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకోవడానికైనా రెడీ ఉంటాయి ఈ శారీకి, బికాస్ అంత ఈజీ క్యారింగ్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. నాకు శారీ కట్టుకోవడం కూడా ఈజీగా వస్తుంది అనమాట. ఈ శారీకి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ టైమ్స్ ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ శారీ నేను ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఆర్కే కలెక్షన్ జేఎన్టీయూ దగ్గర ఉంటుంది కదా, ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను మాన్సి పెళ్ళప్పుడే. సో దీని ప్రైస్ వచ్చేసి 3500 3000 అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉండే అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. ఇందులో కూడా చాలా మల్టిపుల్ కలర్స్ ఉండే. సో ఈ శారీ మీకు నచ్చితే వెళ్ళి ఆర్కే కలెక్షన్స్ లో చూడండి, కంపల్సరీ దొరుకుతుంది. సో ఇది లైట్ పింక్, లైట్ పింక్ అంటారా, సో కైండ్ ఆఫ్ లైట్ పింక్. ఈ కలర్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. నేను ముందు బ్లాగ్ లో కూడా చూపించాను అనుకుంటా.
చూపించానా లేదా నేను మర్చిపోయాను. మా మాన్సి పెళ్ళయ్యాక అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి అన్నవరంకి తిరుపతి ఇవన్నీ వెళ్ళాము. సో అప్పుడు ఎట్లాగో శారీస్ కట్టుకోవాలి, శారీ కావాలని చెప్పేసి ముందే షాపింగ్ చేసామన్నమాట పెళ్ళికి ముందే. శారీ అయితే 1200 or 1500కి వచ్చేసింది. బట్ పిక్చర్స్లో అయితే లైక్ సేమ్ పట్టు శారీ లాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వచ్చింది. సో ఇది రెడ్ కలర్ బార్డర్. ఇది కట్టుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో పక్కన పిక్చర్స్ కూడా పెడతాను, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇది ఓవరాల్ శారీ ఎలా ఉందని. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ శారీ నేను విఘ్నేశ్వర్లో తీసుకున్నాను. ఫస్ట్ వన్ మోర్ థింగ్ గైస్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఒక్క షాప్ కూడా నేను ప్రమోట్ చేయట్లేదు, సీరియస్లీ చెప్తున్నాను. ఒక్క షాప్ గురించి కూడా నేను ప్రమోట్ చేయట్లేదు. అండ్ దేని గురించి, ఈ శారీస్ అన్ని నాకు నచ్చి నేను తీసుకున్నాను అండ్ మీకు కూడా నచ్చుతున్నాయని చెప్పి చూపిస్తున్నాను తప్పితే లైక్ ఆ షాప్ వాళ్ళు నాకు ఏం పే చేయట్లేదు. బ్యూటిఫుల్ శారీ నేను విఘ్నేశ్వరలో తీసుకున్నాను. విఘ్నేశ్వర సిల్క్స్ జైంటు దగ్గర ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. చాలా నచ్చింది ఈ శారీ, వన్స్ చూడగానే నచ్చింది అనమాట. సో అందుకే తీసుకున్నా. దీనిపైన బ్లౌజ్ చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనిపైన బ్లౌజ్ ఇది. సో కొంచెం ముడతలు అయింది, ఏమనుకోకండి. ఆ బట్టలని అంత ఈజీగా డ్రై వాష్ అలా ఇవ్వను, బికాజ్ డ్రై వాష్ కానీ వాష్ చేస్తే ఆర్ వాటర్లో తీసేస్తే వాటి లుక్ పోతుంది. సో అందుకే జస్ట్ పైన ఐరన్ చేసుకుంటా అంతే. పైన బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసింది. ఇది నేను శ్రీనిధి బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంది. ఇదంతా లైక్ కంప్యూటర్ వర్క్ అలా వేయించాను అనమాట. శారీ మొత్తం లైట్ పింక్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా హైలైట్ అనిపించింది ఈ శారీ. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ శారీ, మీ అందరి ఫేవరెట్ శారీ అది మాత్రం. సో నాకు కూడా చాలా నచ్చి తీసుకున్నాను. మోస్ట్లీ నా శారీస్ అన్నీ మీకు నచ్చుతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఐఎమ్ సో బ్లెస్డ్. సో ఇప్పుడు నేను చూపించేది అయితే నాకు ఫేవరెట్, మీ అందరికీ కూడా ఫేవరెట్. ఇది ఎప్పటి నుంచో ట్రెండ్ నడుస్తుంది ఇలాంటి వీటిని ఏమంటారు, వెయిట్ నాకు గుర్తు రావట్లేదేంటి, ఇదేదో టిష్యూ, టిష్యూ శారీస్ అంటారు అనమాట దీన్ని. సో ఈ టిష్యూ శారీస్ వచ్చి లైక్ 4 years బ్యాకే ఈ టిష్యూ శారీస్ వచ్చాయి. నేను అప్పుడే తీసుకుందాం అనుకున్నా. నా పెళ్ళి అవ్వక ముందు నుంచి ఇలాంటి శారీ తీసుకుంటా అని మమ్మీకి చెప్తూ ఉండే నేను. బట్ తీసుకోలేదు అప్పుడు. అంటే తీసుకుంటాం శారీ, బట్ ఏదైనా అకేషన్ ఉంటే కదా వేసుకునేది అని అనుకునేదాన్ని. మాన్సి పెళ్ళప్పుడు షాపింగ్కి వెళ్తే ఈ శారీ కనిపించింది. నో లుకింగ్ బ్యాక్. ఇంకా పైనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా సూపర్ గా ఉంటది. మమ్మీ కూడా వేసుకుంది ఒకసారి. దీనిపైనకి బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంది, అది కూడా సెట్ అయిపోయింది. ఈ శారీకి అయితే ఏ బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. లైక్ డార్క్ కలర్స్ ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది నేను ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ నాకు ఈ శారీ దొరికినందుకైతే. అరౌండ్ 1500 to 1700 అంతే ప్రైస్ పడింది. చాలా అంటే చాలా నచ్చింది. సో నేనైతే దీనిపైన రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, అదే స్టిచ్ చేయించుకున్నాను. బట్ దీన్ని హైలైట్ చేయడానికి నేను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట ఆ రోజు. ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను చూడండి. అంటే చూసి అంటారు, నేను బోనాల్ బ్లాగ్ లో కూడా ఈ శారీ కట్టుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. బట్ కొంచెం కట్టుకోవడమే కొంచెం కష్టం. అంటే నేను ఒక్కదాన్ని కట్టుకోలేకపోయా, బికాజ్ ఇది అంత సాఫ్ట్ కాదు కాబట్టి ఇట్లా లేచినట్టు అవుతుంది. బట్ దట్స్ ఓకే, కట్టుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే శారీస్ అన్ని పట్టు శారీస్. సో చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి. పట్టు శారీస్ పైన మన గర్ల్స్ అందరం చాలా ఎక్సైటింగ్గా ఉంటాం కదా. సో ఇది నా పట్టు శారీ, పైథానీ శారీ. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా నచ్చింది నాకు. శారీ నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు ప్రతిసారి, బికాస్ నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇక్కడ పిక్చర్ పెడతాను, మీకు అర్థమవుతుంది. ఇది ఓపెన్ చేసి మళ్ళీ మడత చేసి అంత టైం లేదు నాకు, అంత ఓపిక అస్సలు లేదు. సో ఇది బార్డర్ ఇలా వచ్చింది. ఇలాంటి పింక్ కలర్ అయితే నాకు అసలు లేదు. నేనైతే మోస్ట్లీ ట్రై చేస్తాను అనమాట. చాలా ఓపికగా తిరుగుతా షాప్స్ అన్నీ, బికాజ్ అన్ని కలర్స్ ఉన్నవే ఉండకుండా ట్రై చేయడానికి. అంటే నేను మొన్న పెళ్ళప్పుడు మ్యాక్సిమం అన్ని కంచిపట్టు తీసుకున్నాను. సో కంచిపట్టు అయితే తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉండాలి అని. నా పెళ్ళప్పుడైతే అంత టైం లేకుండే కాబట్టి ఎక్కువ తిరగలేదు. సో మాన్సి పెళ్ళికి కొంచెం టైం దొరికింది. నేను మమ్మీ కలిసి ప్రతి షాప్ తిరిగాము. బికాస్ నా శారీస్లో అయితే అంటే ఉన్న శారీస్ ఉండొద్దు. కంచిపట్టు లైక్ 5 types ఆఫ్ కంచిపట్టు శారీస్ ఉంటే ఏం లాభం చెప్పండి. అందుకే పైథానీ శారీ తీసుకున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుండే. సో కంచిపట్టుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కంచిపట్టు శారీ అయితే. ఇది అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ బనారస్ శారీ లాగా, సాఫ్ట్ సిల్క్ లాగా. నేను కట్టుకున్నప్పుడు అయితే పట్టు లుక్ చాలా బాగుంది ఈ శారీ. సో మీరు పెళ్లి కూతురు ఈవెంట్ వ్లాగ్ చూస్తుంటే నేను ఇదే శారీ కట్టుకున్నా. దీనిపైన జ్యువెలరీ కూడా
సెట్ అయ్యేది వేసుకున్నా కాబట్టి చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఇది నేను కంకటాలలో తీసుకున్నాను, చూడగానే తీసుకున్నా. యాక్చువల్లీ మాక్సిమం ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని చూడగానే తీసుకున్నవి. థ్యాంక్ఫుల్ టు సాయి అండ్ మా పేరెంట్స్కి, మా మమ్మీ డాడీ, అత్తయ్యకి, అందరికీ. బికాస్ నేను ఏదైనా తీసుకుంటా అనగానే దే డోంట్ సే నో, ఓకే తన ఇష్టం కదా తీసుకొని అని వదిలేస్తారు. ఈవెన్ నా మనీ అయినా వాళ్ళ మనీ అయినా. మన మనీ ఖర్చు పెట్టుకున్నా మన పేరెంట్స్ తెలుసు కదా ఇంత ఖర్చు పెడుతుంది అని మొత్తుకుంటారు. బట్ అలా కాకుండా పెళ్ళప్పుడైతే నీ ఇష్టం ఉన్నది తీసుకో అని చెప్పారు. సో అందుకే నాకు రెక్కలు వచ్చాయి. ఈ శారీ కంకటాలలో తీసుకున్నాను. ఈ శారీ నాకు అరౌండ్ 23,000 to 24,000 ఇన్ బిట్వీన్ పడింది. పైథానీ శారీస్లోనే లైక్ 1 lakh 2 lakh శారీస్ వరకు ఉన్నాయి అనమాట. ఈ శారీ పైకి నేను ఇలాంటి కలర్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా. బికాజ్ ఈ శారీ పైకి నార్మల్ ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది, నేను చూపిస్తాను. అది కూడా ఇలాంటి కలర్లో బ్లౌజ్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇలాంటి బార్డర్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది. కానీ నేను ఇది స్టిచ్ చేయించుకోలేదు బికాజ్ ఫర్దర్గా మమ్మీ కట్టుకుంటుంది ఈ శారీ కాబట్టి ఈ బ్లౌజ్ అయితే మమ్మీకి యూజ్ అవుతుంది. ఈ బార్డర్ కూడా అలానే ఉంది. వెరీ ఎక్స్పెన్సివ్ శారీ కదా, సో అలా దాచిపెడితే మమ్మీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా పక్కన పెట్టాను. ఈ బ్లౌజ్ నేను ప్రభా బ్లౌజెస్ వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. చాలా బ్యూటిఫుల్ గా కుదిరింది నాకు ఈ బ్లౌజ్ అయితే. సో ఈ కలర్ అయితే చాలా నచ్చింది. వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తారు, నాకు నచ్చుతుంది వాళ్ళ స్టిచ్చింగ్. ఇందులో పికాక్ లో ఈ బ్లూ కలర్ వచ్చింది కదా, లైక్ డార్క్ బ్లూ. సో ఈ డార్క్ బ్లూ కి చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ కింద డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రభా బ్లౌజెస్ వాళ్ళ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అన్ని. సో ప్రభా బ్లౌజెస్ వాళ్ళు కూడా నన్ను ఏం ప్రమోట్ చేయట్లేదు. ఈ వీడియో చూస్తే ప్లీజ్ నెక్స్ట్ టైం మీ షాప్కి వచ్చినప్పుడు నాకు రేట్ తగ్గించండి, ఓకేనా? ఎప్పుడు బార్గెన్ చేస్తే తగ్గించండి అని, బట్ నాకు తగ్గించారు, అంతే ప్రైస్ తీసుకుంటారు. నేనైతే డిజైన్స్ ప్రతి ఒక్కటి శారీ కొనగానే లైక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అని అన్ని Pinterestలో వెతుకుతూ ఉంటాను అనమాట. సో ఒక చిన్న టిప్, శారీ కొనగానే వెళ్ళి నెక్స్ట్ డేనే వెళ్ళి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వెళ్ళకండి. సో ఒక 2 days టైం ఇవ్వండి మీ మైండ్కి. ఆ శారీ పైకి ఎలాంటి బ్లౌజ్ సెట్ అవుతుంది, మీరు అసలు ఎలాంటి బ్లౌజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, వర్క్ బ్లౌజా, ప్లెయిన్సా, అంటే మీరు తీసుకున్న శారీకి ఎలాంటి బ్లౌజ్ సెట్ అవుతుంది అని మీ మైండ్కి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. సో దట్ మీకు ఒక డిజైన్ మైండ్ లో వస్తుంది అనమాట. ఈ శారీ పైకి నేను ఒకవేళ టైం తీసుకోకుండా ఇచ్చేసి వచ్చి ఉంటే లైక్ ఆరెంజ్ కలర్ స్టిచ్ చేయించుకునేదాన్నేమో. సో టైం తీసుకున్నా కాబట్టి నాకు ఐడియా తట్టింది అనమాట. సో ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా అలా తొందరపడి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోండి. అట్లీస్ట్ ఒకవేళ టైం లేదు అనుకుంటే లైక్ శారీ ఈ రోజే తెచ్చుకున్నాం, నెక్స్ట్ వీకే పెళ్ళి ఉంది, ఈ రోజే బ్లౌజ్ ఇచ్చేసేయాలి స్టిచ్చింగ్ కి అనుకునే వాళ్ళు ఉంటే సో కొంచెం Pinterest లో వెతకండి ఏ శారీకి ఏ బ్లౌజ్ సెట్ అవుతుంది, మ్యాచింగ్ అవుతుంది అని. సో లేకపోతే ఐడియాస్ తెలిసిన వాళ్ళ దగ్గర చూసి తెలుసుకోండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది అనమాట ఈ శారీ పైకి. ఈ బ్లౌజ్ ప్రైస్ అంతా గుర్తులేదు, లైక్ అరౌండ్ 2,500 3,000 అలా పడింది. సో ప్రభా బ్లౌజెస్ వాళ్ళ ఈ డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను, కావాలంటే వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చెప్తారు. ఎక్కువ హెవీ వర్క్ వెళ్ళలేదు నేను, అంటే ఓవరాల్ బ్లౌజ్ కి మొత్తం వర్క్ వచ్చేలా కాకుండా ఓన్లీ బార్డర్స్ కి అండ్ అక్కడక్కడ బూటాస్. ఈ బ్లూ కలర్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది, మొత్తం బ్లౌజ్ కి వర్క్ ఉంటే ఈ బ్లూ కలర్ ఎక్కువ కనిపించదు అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ వల్లనే నాకు ఈ శారీకి ఎక్కువ లుక్ వచ్చింది అనిపించింది. సో గైస్ నేను నెక్స్ట్ చూపించబోయే శారీ మీ అందరికీ చాలా 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 ఫేవరెట్, చాలా నచ్చింది మీ అందరికీ ఆ శారీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ శారీని అంతా నచ్చినందుకు. నేను కట్టుకుంటే ఇంకా బాగుంది అని నాకు పర్సనల్గా చాలామంది DMs చేశారు ఇన్స్టాలో అయితే. చాలా థ్యాంక్ యూ. నేను మా మాన్సీ వెడ్డింగ్కి కట్టుకున్న శారీ, చాలా బ్యూటిఫుల్ కలర్ ఇదైతే. సో ఈ శారీ పైన పర్టికులర్గా నేను వ్లాగే చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అంటే ఈ శారీ ఎలా సెలెక్ట్ చేసుకున్నా, ఎక్కడ తీసుకున్నాను, దీనికి ముందు ఎన్ని శారీస్ చూసాము, అండ్ ఈ శారీ కోసం లైక్ 15 days తిరిగాము మేము, లిటరల్లీ లైక్ 15 days. సో ఫైనల్లీ ఇంత మంచి శారీ దొరికింది, ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. సో ఈ బార్డర్ నాకు చాలా నచ్చింది, పర్టికులర్లీ ఈ బార్డర్ లైక్ ఆ ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది అనమాట ఈ బార్డర్ చూడగానే. బ్యూటిఫుల్ రెడ్ కలర్, సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీది. అండ్ ఇలాంటి లైన్స్ వచ్చే శారీ అయితే నాకు లేదు, సో అందుకే చెప్పి తీసుకున్నాను. దీనికోసం అయితే సపరేట్గా వ్లాగ్ చేశాను కాబట్టి అది వెళ్ళి చూడండి. అందులో కూడా నేను చెప్పాను ఈ శారీ వెనకాల పడిన కష్టం అండ్ ఆల్. నాకు ఇలాంటి యూనిక్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది 2 కలర్ కాంబినేషన్ శారీ యాక్చువల్లీ, అంటే లైట్ బ్లూ లాగా కనిపిస్తుంది అండ్ ఆల్సో గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ హైదర్ నగర్లో నార్సింగ్ పక్కనే ఉంటుంది అనమాట ముగ్ధా స్టోర్. సో ముగ్ధాలో తీసుకున్న ఈ శారీ. సో నా శారీ కొంచెం ముడతలు ఉంటుంది, ప్లీజ్ చూడకండి అది, ఎందుకంటే చెప్పాను
కదా అని తీసి ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంది అని చెప్తే దాని ముందుడేనే ఐరన్ చేపిస్తాను అనమాట శారీని. బికాస్ బీరువాలో పెడితే తీయడం పెట్టడం మళ్ళీ ముడతలు పడుతుంది అని చెప్పేసి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఐరన్ చేస్తే ఆ శారీకి బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. సో అందుకే ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు దాన్ని బిఫోర్ డేనే ఐరన్ చేపిస్తాను. అప్పటి వరకు అయితే ఐరన్ చేపించా బికాస్ కష్టపడి కొనుక్కున్నా. సో మనం ఏ జ్యువెలరీ వేసుకోబోతున్నాము, ఆ జ్యువెలరీకి తగ్గట్టు శారీ తీసుకుంటున్నామా లేదా అని ఆలోచిస్తా. శారీ పైకి ఇలా గోల్డ్ జ్యువెలరీ సెట్ అవుతుంది కాబట్టి ఈ శారీ తీసుకున్నాను. మనం వేసుకునే జ్యువెలరీ కూడా శారీ అనేది సెట్ అవ్వాలి. సో అప్పుడే ఓవరాల్ లుక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము. సో అలా ప్లాన్ చేసుకొని తీసుకోండి శారీస్ ఏమైనా ఉంటే. ఈ శారీ పైకి కూడా బ్లౌజ్ వచ్చింది. అది ఇట్లా బార్డర్ వచ్చి రెడ్ కలరే వచ్చింది అనమాట. ఇందులో ఉన్న బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు బికాస్ ఇందులో ఉన్న బ్లౌజ్ మమ్మీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా పక్కన పెట్టేసాను అనమాట. పైకి బ్లౌజ్ నేను ఇలా స్టిచ్ చేయించాను. చాలా మంది నన్ను అడిగారు ఈ బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి. ఇది నేను బొటిక్లో స్టిచ్ చేయించాను పుట్టప్రియ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది ఈ బ్లౌజ్ అయితే. ఇది నేను ప్యూర్ రా సిల్క్ తీసుకొని వర్క్ ఏమని చెప్పాను. ఈ వర్క్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచి వర్క్ ఇదైతే. బ్లౌజ్ కి బ్యాక్ నెక్ నాకు చాలా ఇష్టం. సో ఇలా పెట్టించుకున్నాను లైక్ పాట్ నెక్ లాగా. వర్క్ ది ఫుల్ పిక్చర్ పెడతాను, చాలా మంది అడిగారు కాబట్టి. ఎక్స్పెన్సివే ఇది, అరౌండ్ 9,000 8,000 అలా అయింది. కొంచెం ఎక్స్పెన్సివే బట్ వర్తి, యాక్చువల్లీ చాలా వర్తి. బికాస్ వర్క్ అయితే అసలు ఒక్క పోగు కూడా పోలేదన్నమాట. లైక్ ఇట్లా వేరే బ్లౌజెస్ కి చాలా పోగులు పోతాయి అనమాట డే మొత్తం వేసుకుంటే. ఈ శారీ నేను మార్నింగ్ 7 o'clock వేసుకుంటే ఈవినింగ్ 8 o'clock వరకు ఉంచుకున్నాను. బ్లౌజ్ పైనకి యాక్చువల్లీ మనము కాంబినేషన్ కావాలంటే శారీలో ఉన్న గ్రీన్ కలర్ కూడా దీనిపైన యూజ్ చేయొచ్చు. బట్ నేను చెప్పలేదు అలా, ఓన్లీ గోల్డ్ కలర్ వర్క్ మాత్రమే యూజ్ చేయమని చెప్పాను రెడ్ పైనకి. నేను ఫర్దర్గా వేరే శారీస్ పైకి కూడా వేసుకుంటే బాగుండాలి అని చెప్పేసి. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ శారీ. ఈ శారీ అయితే చాలా మంది నచ్చారు, లైక్ మెనీ పీపుల్. ఇప్పటికీ నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మా రిలేటివ్స్లోనే అడుగుతున్నారు అనమాట ఆ శారీ ఎక్కడ తెచ్చుకున్నావు, చాలా బాగుంది అని. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. సో చాలా మంది నచ్చిన శారీ ఇది. ఇట్లా పట్టుకోగానే నాకు ఫోన్లో అర్థమైపోతుంది ఎంత ప్రిటీ ఉంది శారీ అనేసి. ఈ శారీ నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 23,000 అలా పడింది. వర్త్ బయింగ్. పెన్ కలంకారీ శారీ అంటారు దీన్ని. సో నేను మ్యాక్సిమం శారీస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తీసుకున్నాను. ఉన్న కలర్ తీసుకోలేదు అండ్ ఉన్న మోడల్ తీసుకోలేదు. దట్ మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి అందుకనే వేసిన కలర్ వేయకుండా వేసిన మోడల్ వేయకుండా తెచ్చుకున్నాను ఈ శారీ ఓపికగా షాపింగ్ చేసి. సో పెన్ కలంకారీలో డిజిటల్ ప్రింట్, ఒరిజినల్ ప్రింట్ అని చాలా టైప్స్ ఉన్నాయి. సో 60,000 70,000 వరకు ఉన్నాయి. ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి ఆ శారీస్. నాకు చూడగానే నచ్చిన శారీస్ లో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ శారీ. అంటే శారీస్ చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా శారీ తీసుకొచ్చి ఇలా వేశారు, వేయగానే పట్టేసుకున్నాను అనమాట. నాకు అంతా నచ్చింది ఈ శారీ. వెరీ లైట్ వెయిట్ శారీ. అన్ని పట్టు శారీస్ చాలా హెవీగా ఉంటాయి కదా, డే మొత్తం వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అస్సలు వేసుకోలేము. సో ఇదైతే వెరీ లైట్ వెయిట్ శారీ. సో ఇది మెయిన్లీ బార్డర్ హైలైట్ అనమాట. సో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. రియల్లీ ప్రిటీ శారీ. వేసుకోగానే లైక్ చాలా మంది చెప్పారు, ఆ రోజు కూడా డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. సో ఇది నేను ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి. ఆ రోజు నేను ఎక్కువ పిక్చర్స్ దిగలేదు ఈ శారీ పైన. ఈ శారీ నచ్చిన వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేయండి, చూద్దాం ఈ శారీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. ఈ పెన్ కలంకారీ శారీస్ వరమహాలక్ష్మిలో చాలా బాగున్నాయి. సో పెన్ కలంకారీస్ కావాలి అనుకుంటే వరమహాలక్ష్మిలో వెళ్ళండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని షాప్ డీటెయిల్స్, వాటి అడ్రస్ క్లియర్ గా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, మీరు చెక్ చేయండి. బికాజ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే షాప్స్ అడ్రస్ అన్ని తెలుస్తుంది, ఏ షాప్ ఎక్కడ ఉంది అని వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. బట్ సమ్ అదర్ స్టేట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి క్లియర్ గా ఉంటది అని చెప్పేసి ప్రతి షాప్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో మీరు ఏం వరీ లేకుండా అడ్రస్ చూసి వెళ్ళిపోవచ్చు అనమాట. దీనిపైన బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా అందరికి చాలా నచ్చింది, నాకు కూడా చాలా నచ్చింది. సో ఇలా కట్ వర్క్ చేపించుకున్నాను. మాక్సిమం ఆఫ్ ద బ్లౌజ్ ఇలా ఎల్బో హ్యాండ్స్ వరకు స్టిచ్ చేపించుకుంటాను. నేను ప్రభా బ్లౌజెస్ వాళ్ళ దగ్గర స్టిచ్ చేపించాను. ఎగ్జాక్ట్ గా ప్రైజెస్ గుర్తులేవు, బట్ కింద వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు క్లియర్ గా చెప్తారు. ఈ బ్లౌజ్ అయితే నేను శారీలో వచ్చిన క్లాత్ తోటే బ్లౌజ్ స్టిచ్ చేపించాను. బికాస్ నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. అంత తక్కువ టైంలో నాకు వేరే సేమ్ కలర్ దొరకలేదు. సో అందుకే చెప్పేసి
వచ్చేసి ఈ శారీలో వచ్చే బ్లౌజే స్టిచ్ చేయించాను అండ్ బార్డర్ అయితే చాలా బాగా సెట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ హ్యాండ్స్ కి కూడా ఇక్కడ వర్క్ చేపించి కట్ వర్క్ చెప్పాను. మెరూన్ కలర్ పైన ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది బ్లౌజ్ అయితే. సో ప్రభా బ్లౌజెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రైస్ వర్తి అనిపిస్తుంది, నాకు 100% వర్తి అనిపిస్తుంది. సో బొటిక్స్ లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇట్లా వర్క్ వేపిస్తే. ఇది అరౌండ్ 6,000 7,000 ఇంత లైట్ వర్క్ అయినా సరే ఆ బొటిక్ వాళ్ళ ప్రైస్ అలా ఉంటుంది. నేను తప్పనట్లే వాళ్ళది కూడా వర్తి ఉంటుంది. బట్ అంత ఎక్స్పెన్సివ్ పెట్టలేము అనుకునే వాళ్ళైతే ప్రభా బ్లౌజెస్ కి వెళ్ళడం ది బెస్ట్. మనం పెట్టిన ప్రైస్ కి అయితే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అండ్ ఆల్సో ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది గాయస్. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నా పెళ్లి బ్లౌజెస్ కూడా అక్కడే స్టిచ్ చేయించాను కాబట్టి చెప్తున్నాను. లేదు మేము ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పెట్టగలుగుతాం, బట్ బ్లౌజ్ అయితే అప్ టు ది పాయింట్ ఉండాలి కంపల్సరీ అనుకుంటే బొటిక్ లో స్టిచ్ చేయించుకోవచ్చు. నేను ప్రియా డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను, ప్రియా బొటిక్ వాళ్ళది, అక్కడ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇదైతే. అంటే ఐఎమ్ వెయిటింగ్ మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా, ఈ శారీ అండ్ బ్లౌజ్ ఎప్పుడు వేసుకోవాలా అని, అంత నచ్చింది ఇది. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ శారీ, ఇది నా ఫేవరెట్ శారీ, చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. గద్వాల్ పట్టు. సో గద్వాల్ పట్టు శారీ, వావ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. అంత లైట్ వెయిట్ ఉంటుంది ఈ గద్వాల్ పట్టులో ఉన్న మ్యాజికే అదనమాట. సో బార్డర్ ఇది 2 కలర్స్ వచ్చింది, ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ అంటే ఇన్ కేస్ మనకు కావాలంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ బ్లాక్ కలర్ బార్డర్, పైన మొత్తం ఇలా బ్లూ కలర్ ఓవరాల్. ఇది నా ఫేవరెట్ శారీ. అంటే నాకు గద్వాల్ పట్టు కావాలని చెప్పి ఇష్టంతో వెళ్ళి తీసుకున్నా. ఈ శారీ నేను మందిర్లో తీసుకున్నాను. సో పెళ్ళి అయ్యాక మేము తిరుపతికి వెళ్ళి కళ్యాణం చేయించుకున్నప్పుడు ఈ శారీ వేసుకున్నా. దీని పైనకి ఇలా బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే, వావ్ లుక్ అట్ దిస్ గైస్. ఈ బ్లౌజ్ నేను ప్రభా బ్లౌజెస్ నుంచే స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ కి నేను అంటే బ్లూ కలర్ ఇందులో పెట్టలేదు. సో శారీ బ్లూ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఇందులో బ్లూ కలర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ మల్టిపుల్ పర్పస్ కి యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని గోల్డ్ కలర్ వర్క్ వేయించాను అంతే. హ్యాంగింగ్స్ వచ్చేసి సపరేట్ గా కాకుండా ఇలా వర్క్ హ్యాంగింగ్స్ కావాలి అని చెప్పాను అనమాట. స్పెషల్ గా ట్రెండింగ్ ఉన్నాయి యాక్చువల్లీ, బ్లౌజ్ కి మ్యాచింగ్ అయి ఉంటాయి అండ్ ఆల్సో నాకు నచ్చింది. కంచి పట్టు శారీస్ లాగా కాకుండా గద్వాల్ పట్టు చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ సిల్క్ ఉంటది అని చెప్పారు. సో యాక్చువల్లీ కంకటాలలో చూసా, వరమహాలక్ష్మిలో చూసాను గద్వాల్ శారీస్ లేకుండే. అండ్ ఫైనల్లీ మందిర్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్. గద్వాల్ శారీ కలెక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళు మందిర్కి వెళ్ళాలి, చాలా బాగున్నాయి మందిర్ స్టోర్ లో గద్వాల్ శారీస్. శారీ ఎంత ప్రైస్ అయిందో చెప్పలేదు కదా. ఈ శారీ వచ్చేసి నాకు 17,000 అలా అరౌండ్ ఆ రేంజ్ లో పడింది. సో అప్పుడు ఏదో ఆఫర్ ఉంది అన్నారు కాబట్టి 16,000 కి వచ్చింది. ఈ మంచి పట్టు శారీ 16,000 లో వచ్చిందంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, బికాస్ నేను పెట్టిన శారీస్ అన్ని 20,000 ఎబోనే ఉన్నాయి. సో ఇది ఒక్కటే 17,000 అంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ. అమ్మాయ బడ్జెట్ లో వచ్చింది ఒక్క శారీ అన్నా అని. అందరు అంటూ ఉంటారు గద్వాల్లో చాలా తక్కువ రేట్ ఉంటాయని. సో నేను ఎప్పటి వరకు వెళ్ళలేదు గద్వాల్కి, ఎప్పుడైనా వెళ్తే నేను డెఫినెట్లీ వ్లాగ్ చేస్తాను అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, శారీ క్వాలిటీ ఎలా ఉంది అని చేయాలని ఉంది గద్వాల్ వెళ్ళి. సో లెట్స్ సీ కమింగ్ వీడియోస్లో గద్వాల్ వెళ్ళిన వ్లాగ్ కూడా చూస్తారు మీరు డెఫినెట్లీ. మోస్ట్లీ అన్ని శారీస్ చూపించాను, అంటే రీసెంట్గా వెడ్డింగ్ అప్పుడు తెచ్చుకున్న అన్ని శారీస్ చూపించాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నాకు కొన్ని శారీస్ పంపించారనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఈ శారీ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపారు. సో వాళ్ళేం నాకు యూట్యూబ్లో చెప్పండి అని అయితే చెప్పలేదు, నాకు నచ్చింది అండ్ వర్త్ క్వాలిటీ, ఇది వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాను. సో చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది ఎక్కడ తీసుకున్నానో వాళ్ళ హ్యాండిల్ నేమ్ ఇక్కడ పెడతాను, మీరు చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఈ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నెక్స్ట్ శారీ ఇది. సో ఇది లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో అండ్ వెయిటింగ్ అనమాట ఈ శారీ ఎప్పుడు కట్టుకోవాలని. మేబీ లైక్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా అప్పుడు కట్టేసుకుంటాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా. అంటే లైట్ కలర్ అయినా ఈ బార్డర్ లుక్ వచ్చింది అనమాట. ఈ కలర్ శారీ కూడా పంపారు. వావ్ దిస్ కలర్ ఈజ్ స్టన్నింగ్ గైస్, లైక్ వావ్ ఒక మంచి కాఫీ కలర్. ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. సో ఈ శారీ కోసం కూడా వెయిటింగ్. యాక్చువల్లీ క్వాలిటీ బాగున్నాయి మాత్రమే నేను చూపిస్తున్నాను. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య శారీస్ పంపుతున్నారు, బట్ నేను మాత్రం నాకు ఏదైతే క్వాలిటీ నచ్చిందో మెయిన్గా క్వాలిటీ చూస్తాను. సో క్వాలిటీ నచ్చి కలర్ కాంబినేషన్ బాగుండి ఆ శారీ చాలా వర్తి అనిపిస్తేనే నేను యూట్యూబ్లో
చూపిస్తాను. శారీ అయితే చాలా బాగుంది గాయస్. అండ్ వెయిటింగ్ ఈ శారీస్ అన్ని ఎప్పుడు కట్టుకోవాలా అని. ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ, ఇది కొంచెం కాటన్ శారీ బట్ చాలా బాగుంది శారీ కట్టుకుంటే మాత్రం. బికాస్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, ఈ బార్డరే హైలైట్ అనమాట దీనికి. సో ఇది నేను ఆల్రెడీ కట్టుకున్నాను, మీరు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ చూసుంటారు అండ్ ఆల్సో రీల్స్ కూడా చేశాను. చాలా బాగుంది ఈ శారీ అయితే. సో ఈ పింక్ శారీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా. సో మమ్మీ కూడా చాలా నచ్చింది ఈ శారీ, కట్టుకున్నప్పుడు చాలా మంచి లుక్ ఉంది ఈ శారీ. సో ఇక్కడ పిక్చర్స్ పెడతాను నేను కట్టుకుంటే ఎలా ఉన్నానో ఈ శారీలో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. చాలా నచ్చింది అనుకుంటున్నా మీకు ఈ వీడియో మాత్రం. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ గైస్. యాక్చువల్లీ మీకు ఏ శారీ నచ్చిందో శారీ గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తాను అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. బై బై, catch you all in the next video. Bye.